రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధానంగా తెలంగాణ గెస్ట్ ఫ్యాకల్టీస్ కూడా నిరంతరం పనిచేసినారు. అటు ఎన్నికల్లో కానీ వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలుపరచమని చెప్పేసి గత 3 సంవత్సరాలుగా మేము వారి వెంటబడుతుంటే మా వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా వివరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది ఈరోజు గెస్ట్ ఫ్యాకల్టీలని చాలా ఆవేదన గురి చేసింది. ఈరోజు ప్రధానంగా మే 25, 26, 27 తేదీల్లో యాదగిరి గుట్ట నుంచి మరి గన్ పార్క్ వరకు అమరవీరుల స్తూపం వరకు చేపట్టినటువంటి పాదయాత్ర ఈరోజు విజయవంతమైంది. మేము ఈ సందర్భంగా ప్రధానంగా ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి, హోంమంత్రి, ముఖ్యమంత్రి 3 కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉన్నాయి. మరి మేము ఎవరి దగ్గరికి పోవాలి, మాకు న్యాయం చేయాలని చెప్పేసి. కాబట్టి అందుకనే మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం. ఈ దేశంలో ఎక్కడ కూడా ఏ కూలి పని అయినా కూడా ఏ రోజు కూలికి పోతే ఆ రోజుకు అంటే 365 రోజులు పనిచేస్తే 365 రోజుల వేతనం వస్తుంది. కానీ తెలంగాణలో ఉన్నటువంటి డిగ్రీ గెస్ట్ లెక్చరర్లు మాత్రం 365 రోజులు పనిచేస్తే కేవలం ఇచ్చేటువంటిది 180 రోజుల వేతనం. అంటే 6 నెలల వేతనాన్ని ఎగ్గొడుతున్నటువంటి ప్రజాప్రభుత్వం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే చేతులెత్తి వేడుకునేది ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి హామీ, మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో 50,000 వేతనం, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి చెప్పినటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉన్నారో శ్రీధర్ బాబు గారు కూడా ఈరోజు మాట తప్పినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది. కాబట్టి శ్రీధర్ బాబు గారిని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. దీనిపై చిత్తశుద్ధితోటి ఆటో రెన్యువల్ విధానాన్ని అట్లాగే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాటి అన్నింటినీ కూడా అమలు పరచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ జూన్ 2 వరకు కూడా మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే ఖచ్చితంగా హంగర్ స్ట్రైక్ గెస్ట్ లెక్చర్లు తీసుకునేటువంటి అవకాశం ఉంది. మీ ప్రభుత్వానికి రాబోయేటువంటి గడ్డు కాలాలు, ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. ఆ రోజు మీకు అండగా నిలబడ్డటువంటి మాకు మీరు అండగా నిలబడకపోతే ఏదైతే ఎన్నికలు ఉన్నాయో అక్కడ మేము తేల్చుకుంటామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.